హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రతి జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జాబ్ మేళాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్స్లో షేర్ చేస్తూ ఉన్నాను. ఎక్కువగా వీడియోస్ రూపంలో తెలియజేయలేకపోయినా ఖచ్చితంగా అందులో మీకు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వండి. మరి ఈ వీడియోలో మీకు నేను సెప్టెంబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరగబోయే జాబ్ మేళాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వీడియో నేను అప్లోడ్ చేసే సమయానికి మొత్తం 3980 పోస్టులకు సంబంధించి వివిధ లొకేషన్స్లో జాబ్ మేళా అయితే జరుగుతుంది. మీకు ఏ లొకేషన్ దగ్గరగా ఉంటే ఆ లొకేషన్లో జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే కాదు, ఇంకా చాలా జాబ్ మేళాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీరు ఎలా తెలుసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో నిర్వహించే జాబ్ మేళాల సమాచారం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్వహించినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తారు. కాబట్టి మీరు ప్రతిరోజు ఆ వెబ్సైట్ రోజుకు ఒక్కసారి ఓపెన్ చేసి చెక్ చేసుకున్నా సరే మీ దగ్గరలో ఏదైనా జాబ్ మేళా జరిగితే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వెంటనే జాబ్ కావాలి అనుకునే వారికి ఈ జాబ్ మేళాలు ఉపయోగపడతాయి. వివిధ ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఈ ఉద్యోగాల కోసం జాబ్ మేళాలు అయితే జరుగుతూ ఉంటాయి. మీకు వెంటనే జాబ్ కావాలంటే మాత్రం జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ అర్హతకు తగ్గ ఉద్యోగం అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ మొబైల్లోనే ఏపీడిఈటి అని సెర్చ్ చేయొచ్చు. ప్రతిరోజు కూడా ఇలా సెర్చ్ చేసినట్లయితే మీకు పైన ఇలా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. employment.ap.gov.in అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటే ఓపెన్ అవుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ప్రతిసారి కూడా జాబ్ మేళా అలర్ట్స్ అని చెప్పేసి ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. అంటే లేటెస్ట్గా ఏ జిల్లాలో సరే జాబ్ మేళా అనేవి జరుగుతున్నా సరే ఇక్కడ మీకు అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి. వ్యూ ఆల్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటి వరకు ఈ వెబ్సైట్ ద్వారా జాబ్ మేళాకు సంబంధించి ఏవైతే అప్డేట్ చేశారో అవన్నీ కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా మీకు ఫ్యూచర్లో ఏ రోజైనా మనకి జాబ్ మేళా ఏదైనా అప్డేట్ చేసినట్లయితే ఇదే వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు నేను 3980 పోస్టులకు సంబంధించి జాబ్ మేళా డీటెయిల్స్ అనేవి చెప్తానన్నాను కదా, ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూడొచ్చు. మీరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 3వ తేదీన మనకి అప్కమింగ్ జాబ్ మేళాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే నెల్లూరులోని మైపాడు జంక్షన్ వద్ద నాక్లో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. 1030 పోస్టులు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 3వ తేదీన ఇది నిర్వహిస్తున్నారు. ఇందులో ఏ ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయని మీరు తెలుసుకోవాలంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి ఫర్ మోర్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి కూడా మీరు తెలుసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్లో ఇది ఎక్కడుందంటే కావలిలోని పెద్దపావని రోడ్ వైకుంఠపురం వద్ద అయితే ఉంది. సెప్టెంబర్ 3వ తేదీనే 1030 పోస్టులకు సంబంధించి 5 ప్రముఖ సంస్థల జాబ్స్కి సంబంధించి సెప్టెంబర్ 3వ తేదీనే ఈ జాబ్ మేళా కూడా నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా సెప్టెంబర్ 3వ తేదీన గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో 9 కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. 233 పోస్టులు అయితే ఈ జాబ్ మేళా ద్వారా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత పల్నాడు జిల్లాలో కూడా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్జీకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో 5 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయి. 220 పోస్టులు అయితే భర్తీ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 3నే ఈ జాబ్ మేళా కూడా జరుగుతుంది. తర్వాత అరకులో కూడా RITI వద్ద జాబ్ మేళా జరుగుతుంది. ఇందులో 5 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 300 పోస్టులు అయితే జాబ్ మేళా ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇది కూడా సెప్టెంబర్ 3వ తేదీనే జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే నంద్యాలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. PSC KVSC గవర్నమెంట్ డిగ్రీ కాలేజు. ఇందులో కూడా 8 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 3వ తేదీనే జాబ్ మేళా అయితే జరుగుతుంది. తర్వాత మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాలో కూడా జాబ్ మేళాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా అయిపోయాయి. కిందకు వచ్చినట్లయితే మీకు లాస్ట్లో మరొక జాబ్ మేళాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ జాబ్ మేళా డీటెయిల్స్ అయితే చూద్దారు. ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 3వ తేదీనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మండపేట వద్ద 425 వేకెన్సీస్కి సంబంధించి 3 ప్రముఖ కంపెనీల్లో జాబ్ మేళా అయితే జరుగుతుంది. ఇది లాస్ట్లో అయితే కనిపిస్తుంది, స్టార్టింగ్లో అయితే కనిపించట్లేదు. లేటెస్ట్ అన్నీ కూడా స్టార్టింగ్లో కనిపిస్తాయి. ఇది మాత్రమే మనకి
లాస్ట్లో అయితే కనిపిస్తుంది. ఈ విధంగా 3,980 పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వీటికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయనే డీటెయిల్స్ కావాలంటే మీరు ఫర్ మోర్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు నేను ఒక జిల్లాకు సంబంధించి లేదా ఒక జాబ్ మేళకు సంబంధించి డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 742 వేకెన్సీస్కి సంబంధించి ఒకటి ఉంది కదా నంద్యాలలో, దానికి సంబంధించి ఫర్ మోర్ డీటెయిల్స్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి దానికి సంబంధించిన జాబ్ మేళా లొకేషను, జాబ్ మేళా డేటు, అలాగే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి చూపిస్తుంది. చూడండి ఇక్కడ అపోలో, భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లిమిటెడ్, అలాగే క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎల్ గ్రూప్, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్, ఫోన్పే, ట్రాన్స్కాన్ ప్రైవేట్ లిమిటెడ్, టీటీఈ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి సంస్థల్లో జాబ్ మేళాలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే 10th నుంచి పీజీ వరకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే ఈ జాబ్ మేళాలో మీకు జాబ్స్ అయితే ఉంటాయి. కనీసం 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, పీజీ, డి ఫార్మసీ, బీ ఫార్మసీ ఇతర అర్హతలు ఉన్న వారికి కూడా జాబ్ మేళాలో జాబ్స్ అయితే ఉంటాయి. బీటెక్ వాళ్ళకి కూడా జాబ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కంపెనీలో మీరు సెలెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉండేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి జాబ్ మేళాకు హాజరవ్వండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇదే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు కనుక రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి క్లిక్ చేసి చెక్ చేసుకోండి. జై హింద్.